పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈ సంవత్సరం డబుల్ ట్రీట్ ఉంటుందని ముందే చెప్పిన మేకర్స్ ఇప్పుడు అదే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆల్రెడీ హరిహర వీరమల్లు మార్చిలో రిలీజ్ కి రెడీ అవుతుంటే ఇప్పుడు ఓజీ రిలీజ్ మీద కసరత్తులు చేస్తున్నారు. అయితే టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకముందే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓజీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేశాడు. మరి ఓజీ థియేటర్లోకి వచ్చేది ఎప్పుడు? ఓజీ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. హరిహర వీరమల్లు మార్చి 28న రిలీజ్ అవుతున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. కాబట్టి ఇక అందరూ ఓజీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఏ దసరాకో దీపావళికో ఉంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యేలోపే రిలీజ్ అయ్యేదెప్పుడో క్లారిటీ ఇచ్చేశారు ఓజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఓజీ రిలీజ్ కూడా పెద్ద దూరంలో లేదని, హరిహర వీరమల్లు ఓజీ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్లే ఉంటాయని హింట్ ఇచ్చేశారు. నెక్స్ట్ ఓజీ ఉంది. ఓజీ నుంచి మరి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఏదైనా అప్డేట్? ఇంకా వచ్చేస్తుంది సమ్మర్ కి కంప్లీట్ గా అయిపోతుంది, సినిమా అయిపోతుంది. yes తప్పకుండా అయిపోతుంది. ఓజీ సినిమా త్వరలోనే కంప్లీట్ అయిపోతుందని, మోస్ట్లీ సమ్మర్ లోనే రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చేశారు తమన్. మ్యూజిక్ కి సంబంధించిన పనులు సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయని, మేకర్స్ ఆల్రెడీ సినిమాని సమ్మర్ కి రెడీ చేసే పనిలోనే ఉన్నారని చెప్తున్నారు తమన్. పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా సరికొత్త లుక్ లో కనిపించబోయే ఓజీపై ఇప్పటికే ఆడియన్స్ లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీటికి తగినట్టు సినిమా సమ్మర్ లోనే రిలీజ్ అనేసరికి ఎప్పుడెప్పుడు డేట్ ఇస్తారని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా, ఇమ్రాన్ హష్మీ విలన్ గా తెరకెక్కుతున్న గ్యాంగ్స్టర్ డ్రామాలో ఓజస్ గంభీరగా నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించబోతున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ఓజీపై అంచనాలు పెంచేసింది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఓజీకి సంబంధించి ఇక పవన్ కళ్యాణ్ 15 డేస్ షూటింగ్ మాత్రమే మిగిలుందని, త్వరలోనే అది కూడా కంప్లీట్ అయిపోతుందని తెలుస్తోంది. మరి మార్చి 28న హరిహర వీరమల్లు రిలీజ్ అయితే ఓజీ వచ్చేది మేలోనా జూన్లోనా అన్నది మాత్రం క్లారిటీ రావాల్సింది.